ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. నాతో పాటు ప్రముఖ వేదిక వాస్తు కన్సల్టెంట్ వీరాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఆంజనేయులు గారు, నాకు ఒక డౌట్ అండి. చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటాం, అది రెంట్ హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు ముందు ఇంకా చాలా మంది ఉంటారు. కొందరికి ఆ ఇల్లు కలిసి వస్తుంది, కొందరికి అస్సలు కలిసి రాదు. ఫస్ట్ నుంచి నా డౌట్ ఏంటంటే, వాస్తు ఇంటికి ఐ మీన్ అద్దె ఇంటికి కూడా వాస్తు చూడాలా? అది వర్తిస్తుందా? ఎవరికి వర్తిస్తుంది? ఆ ఇంట్లో ఎంతో మంది ఉంటారు. ఒక ఫ్యామిలీకి ఫర్ ఎగ్జాంపుల్ 5 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. మరి ఆ దోషం ఎవరికి ఆపాదించబడుతుంది? చాలా మంచి క్వశ్చన్ అండి. అసలు ఫస్ట్ మీరు అడిగిన మెయిన్ ఏంటంటే చాలా మందికి మన భారతదేశంలో 60% పీపుల్కి అప్లికేబుల్ అవుతుందండి ఈ క్వశ్చన్. ఎందుకంటే అందరు కూడా రెంటెడ్ హౌస్లో ఉంటారు. ఏ సిటీ చూసుకుని ముఖ్యంగా ఓనర్స్ కన్నా టెనెంట్స్ ఎక్కువ ఉంటారు. సో మనకి వాస్తు లోపం ఉంటే ఎవరికి అప్లికేబుల్ అవుతుంది, అసలు అవుతుందా లేదా, ఇది చాలా అంటే ఒక అదే ఇంట్లో ఓనర్ ఉంటాడు, అదే ఇంట్లో టెనెంట్స్ ఉంటారు. పాపం వాళ్ళు ఎదిగినట్టే ఉంటారు. కొన్ని ఇళ్లలో చూస్తే కొన్ని ఇళ్లలో కలిసి రాదు. అట్లా కూడా ఉంటుందా అన్నది నా డౌట్. ఖచ్చితంగా ఉండిద్దండి. ఇప్పుడు ఓనర్స్ ఉంటారండి. సపోజ్ మాకు ఇది ఒక ప్లాట్ తీసుకుందాం, ఒక హౌస్ సేమ్ అదే 2 బెడ్రూమ్లు ఉంటాయి, ఒక హాల్, ఒక కిచెన్ ఉంటుంది. ఎవరికైనా స్ట్రక్చర్ కానీ బిల్డింగ్ స్ట్రక్చర్ G+3 ఉన్నా 5 ఉన్నా 2 ఉన్నా G+2 ఉన్నా స్ట్రక్చర్ కామన్ ఉంటుంది. మేబీ ఓనర్ పైన ఉంది అనుకో, కింద ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అసలు ఓనర్స్ పైన ఉండాలా కింద ఉండాలండి? ఫస్ట్ పాయింట్ వాళ్ళ ఇంట్లో ఉన్న జనాన్ని బట్టి వాళ్ళు కూడా చూడాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ కండిషన్ ఎలా మంచి అంటే వాళ్ళ ఏజ్ వైజ్ చూసుకోవాలి, ఎంతమంది జనాభా ఉన్నారు, దాని మీద బేస్ చేసి ఉంటుంది అనమాట. ఓహో, సో జనరల్ గా అందరికి తెలిసింది ఏంటంటే ఓనర్స్ అంటే పైనే ఉండాలి, కింద ఉండకూడదు అని. అట్లా కాదు, అట్లేం లేదండి. వాళ్ళకి అనుకూలిస్తుందా లేదని చూసుకోవాలన్నమాట. ఓకే. ఇన్ జనరల్గా ఏంటంటే మనకి పైన ఎందుకు ఉంచుతారంటే జనరల్గా వాళ్ళకి ఏంటంటే మానిటరింగ్ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఉంటుంది. ప్లస్ సెక్యూరిటీ వైజ్ కూడా వాళ్ళు డిస్టర్బ్ అవుతాం. ఇక వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి, పైన ఎక్కే వాళ్ళు దిగే వాళ్ళకి ఇబ్బంది పడతా ఉంటారు, నాయిస్ క్రియేట్ అవుతుంది. అదే పైన అనుకోండి వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ ఉండదు. అంతే తప్ప దానికి వాస్తుతో సంబంధించలేదు, కంఫర్ట్సే. అంతే, కంఫర్ట్ అండి. ఒకవేళ అన్నదమ్ములు, బాబామరుదులు, అక్క చెల్లెళ్ళు ఉంటే అప్పుడు మనం పైన ఉండాలి, కింద ఉండాలి అనేది నిర్ణయం తీసుకుంటాను. ఒక్క ఫ్యామిలీ వరకు అది అవసరం లేదు. ఓకే, డన్. కమింగ్ టు ద ప్లాట్. ఇప్పుడు మనకి ఆ సేమ్ అండి, హౌస్ ఓనర్ కి అదే బిల్డింగ్ లో ఉంటారు, టెనెంట్స్ అదే బిల్డింగ్ ఉంటారు. కానీ అదే ఇంట్లో ఉన్నారు, కొంతమంది కలిసి వస్తే కొంతమంది కలిసి రాదు. కారణం ఏంటంటే వాళ్ళు ఏదైతే ఇంట్లో ఇదే హాల్, కిచెన్ ఏదైనా ఉందో అక్కడ వాళ్ళు ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోరండి. వస్తువులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోరు. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు, బాగా నీట్గా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుని అంటారు, వాళ్ళు చక్కగా అనుకరిస్తారు. ఎందుకంటే ఇల్లు కామను, ఇల్లు వాళ్ళ కోసం కట్టలేరు కదా కొత్తది. సరే మనం ఆ ఇల్లు బాగలేదండి, వాస్తు లోపం ఉంది అనుకుందాం, ఇల్లే వాస్తు లోపం ఉంది, అప్పుడు ఏం చేయాలి? మనకి వేరే ఇల్లు పోయి ఉండలేం, ఎత్తుకొని వెళ్ళలేం కదా. సో ఉన్న ఇంటిని మనం దాన్ని మాడిఫై చేయలేం, పగలగొట్టలేం, డిమాలిష్ చేయలేం. కాబట్టి స్పెషల్ గా అది అద్దె ఇల్లు అయితే మనకి అందులో అంత మనకి మనకు పవర్ ఉండదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి అప్పుడు వాస్తు బాగాలేకపోతే? మనం ఏదైతే ఇంట్లో పెట్టుకున్నా ఉంటే ఐటమ్స్ ఉంటాయి, వస్తువులు కానీ అవన్నీ కూడా కరెక్ట్గా ఏ ప్లేస్లో ఆడండి అక్కడ పెట్టుకోండి. అక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయి అనమాట. దానికి తగ్గట్టు మనకి సపోజ్ ఈశాన్య డైరెక్షన్ ఏమి ఉంచుకోవాలి, ఆగ్నేయంలో ఏమి ఉంచుకోవాలి, సౌత్ వెస్ట్లో అంటే నైరుతి కాలంలో ఏం పెట్టుకోవాలి, వాయువు ఏమి పెట్టుకోవాలి చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, నాకు ఏది బాగా వస్తుందంటే నాకు వాయువులో కూర్చుంటే నాకు బాగా అభివృద్ధి ఉంది. వాయువులో కూర్చోవాలి, 2 hours ఈచ్ సైడ్ ఫేషన్ చేసుకుంటే నా వర్క్ స్టేషన్ పెట్టుకుంటే అప్పుడు నాకు ఎటువంటి అబ్స్ట్రాక్షన్ లేకుండా వర్క్ హాయిగా చేసుకోవాలి. దట్ మీన్స్ సాఫ్ట్వేర్ ఎవరైనా వర్క్ ఫ్రమ్ చేసే వాళ్ళకి, లేదు రాజకీయ నాయకులు కొంతమంది, వాళ్ళు ఎక్కడ కూర్చొని మాట్లాడితే వాళ్ళకి ఆధార్ టికెట్ ఉంటుంది, వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది, ఫోన్లో పనులు అవుతాయి కొంతమందికి. ఈ ప్లేస్ లో కూర్చొని 2 hours ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేసుకొని చేస్తే ఏదైనా కానీ వాళ్ళకి డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో అది ఇవన్నీ ఏంటంటే అద్దెంట్లో ఉండాలి కన్నా కానీ ఓన్ హౌస్ అయినా కానీ కొన్ని మెయిన్ ప్రిన్సిపల్స్ అండి. ఆ మెయిన్ ప్రిన్సిపల్స్ పాటిస్తే మెయిన్ బిల్డింగ్లో కొంచెం లోపాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ లెవెల్ సరి చేయొచ్చు. అది ఓనర్స్ చేయాల్సిన పని టెనెంట్స్ చేయలేని పరిస్థితి. మనం వచ్చిన వాళ్ళు ఏం చేసుకోండి, యాజ్ రెంట్కి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, కొన్ని మెయిన్ కిచెన్లో ఏం చేయాలి, కిచెన్లో స్టవ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈశాన్య పార్ట్ ఇక్కడ మనం స్పేస్ ఉంచుకోవాలి, ఈశాన్యలో కిచెన్ హాల్లో కూడా అగైన్ స్టవ్ ఎక్కడ పెట్టుకోవాలి, స్టవ్ శుభ్రంగా ఉంచుకోవాలి. స్టవ్ని కొంతమంది వంట చేసి అలా వదిలేస్తారు, శుభ్రం చేయరు, ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఎందుకంటే ఆగ్నేయం అంటే అగ్నిదేవుడు అండి, చాలా పవిత్రమైన స్థలం అనమాట. సో లేకపోతే అగ్నికి ఆజ్ఞం పోసినట్టు ఇంకా ఎక్కువగా ఎస్పెషలీ ఆరోగ్యం మీద ప్రభావం పడుతుందండి. తర్వాత స్థిరత్వం మీద ఉంటుంది అనమాట, అంటే స్థిరంగా ఉండలేదు. ఈవెన్ ఎస్పెషల్లీ ఇంట్లో ఇది జోన్ సరే ఉమెన్ సంబంధించింది కాబట్టి ఏంటంటే చాలా కేర్ఫుల్. ఎందుకంటే వాళ్ళు ఉమెన్స్ ఆర్ పిల్లర్స్ ఫర్ హౌస్.
Correct. నాట్ మెన్. సో ఉమెన్ ఎంత పవర్ఫుల్గా ఉంటే వాళ్ళ అంత ఇల్లు అంత బాగా అనుకూలిస్తుందండి. ఇది ఎవరైనా తెలిసింది అది. ఓకే. సో వాళ్ళకి సంబంధించి కిచెన్ మెయిన్ ప్రయారిటీ అండి. ఎందుకంటే వాళ్ళు చాలా టైం కిచెన్లో స్పెండ్ చేస్తారు అక్కడ, చాలా హెవీ బీటీ. ఇంకా వర్కింగ్ ఉమెన్ అయితే 2 hours వర్క్ చేయాలి, రన్ చేయాలి, మళ్ళీ వచ్చి వర్క్ చేసుకోవాలి, చాలా హెవీ ఉంటుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ ఇది కరెక్ట్గా స్టవ్ ప్లేస్లో పెట్టుకోవాలి, వాటర్ ప్లేస్ పెట్టుకోవాలి, తర్వాత ఎక్కడైతే వెట్ గ్రైండర్స్ బరువైనవి కూడా ఉంచుకోవాలి, ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ ప్రాపర్ ప్లేస్లో పెట్టుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ మన కిచెన్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి. ఇవన్నీ సో కిచెన్ ఎంట్రీ జనరల్గా ఏ డైరెక్షన్లో ఉండాలి? కిచెన్ డైరెక్ట్ ఎంట్రీ అనేది ఇటు పక్కన వస్తుంది. మీకు 2 రకాలు ఉంటుంది, డిపెండ్ అపాన్ ప్లాన్ బట్టి ఉంటుంది. చాలా మంది ఇక్కడ ఇస్తారండి, ఇక్కడ ఇవ్వకూడదు. యాక్చువల్లీ ఇక్కడ కట్ చేసేయాలి, ఈ పోర్షన్ కట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఇక్కడ అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు అంత ఓపెన్ కిచెన్ కాబట్టి ఓకేనండి. బట్ ఇన్ లాంగ్ బ్యాక్ ఏముందంటే కొంత ఒక 10 years బ్యాక్ ఏంటంటే సపరేట్ ఉండేది. సో అక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారండి. దాన్ని పోగొట్టడానికి ఓపెన్ కిచెన్ పెడుతున్నారండి. ఓపెన్ కిచెన్ బెస్ట్. ఓకే. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా అగైన్ కండిషన్స్ ఉన్నాయి. ప్రాపర్గా ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఓపెన్ పెట్టేసి ఏంటంటే మీకున్న ఎనర్జీ ఏదైతే కిచెన్లో ఉన్న ఎనర్జీ మొత్తం కూడా ఎగ్జిబిట్ అవుతుందండి బయటికి. ఇక్కడ మనం కొన్ని హాల్లో కొంచెం ఇంపార్టెంట్ టాక్స్ జరుగుతూ ఉంటాయి, ఈ ఎనర్జీ ఇక్కడ పోతుంది. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, కొంతమంది ఎవరో వస్తూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఆ ఎనర్జీ మన ఫుడ్ మీద అన్నపూర్ణేశ్వరి ఇక్కడ పడుతుంది అనమాట. దీనికి సంబంధించి కొంచెం వాస్తు దోషాలు వస్తాయండి ఏది ఓపెన్ కిచెన్ అన్నా కానీ. సో దానికి తగ్గట్టుగా మనం వాస్తు మార్పులు చేసుకోవాలి. ఓకే. అప్పుడు మనకి ఖచ్చితంగా ప్రాస్పెరిటీ ఉంటుంది అనమాట. సో కిచెన్ కి ఇప్పుడు టాపిక్ మొత్తం కిచెన్ మీదనే మనం మాట్లాడుతున్నాం కాబట్టి కిచెన్ కి సంబంధించి ఏదైనా వాస్తు దోషం ఉన్నప్పుడు ఎలాంటి రెమెడీతో క్లియర్ చేసుకునే అవకాశాలు ఉంటాయండి? ముఖ్యంగా ఏంటంటే అండి, కిచెన్ లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటండి, సాయంత్రం అయిపోతే వంట అయిపోయిన లైట్ ఆపేస్తారండి. అసలు ఆపకూడదు. ఓ, ఇప్పుడు దీపం యాక్చువల్ పూర్వకాలం ఏంటంటే కిచెన్లో వంటగదులు ఏంటంటే ఆముదం ఒక ప్రమిదలు ఆముద పోసి దాంట్లో ఒత్తిలిగిస్తారు, పెద్ద ఒత్తిలిగిస్తారు, లేదా ఆవు నెయ్యి ఉన్న వాళ్ళని పరిస్థితి అది 24 hours వెలుగుతానే ఉంటుందండి. దీపం ఎప్పుడు ఉండదు, ఎందుకు అగ్నిస్థానం కాబట్టి. ఎప్పుడైతే మీరు అగ్ని ప్రజలు అంటే ఎప్పుడైతే అగ్ని అయితే వెలుగుతూ ఉంటుందో మన ఆటోమేటిక్గా అది అభివృద్ధి చెందుతుంది అనమాట. దీంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. ఎందుకంటే వంటగదులు చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి పురుగులు పుట్ర వస్తాయని చెప్పేసి లైట్ ఉంటే రావు అనమాట. సో 2 in 1 సైంటిఫిక్ గా అది వర్త్, ఈవెన్ వాస్తుపరంగా కూడా వర్త్ అనమాట. ఓకే. సో అద్దె ఇంట్లో కూడా వాస్తు వర్తిస్తుంది. సో కిచెన్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పారు కదండి. ఇప్పుడు జనరల్ గా మీరు చూసిన వాటిలో చేసే మిస్టేక్స్ ఏంటి? చాలా వాటి మిస్టేక్ ఏంటంటే బెడ్రూమ్లో చాలా మంది మిస్టేక్ చేస్తారండి. రెంట్ హౌస్లో కానీ వచ్చాం కదా ఉన్నాం కదా వేసామని ఉంటారండి. మనం ఇటువైపు తలబెట్టి పట్టుకోవాలి, ఎటు కాళ్ళు ఉండాలి, ఇట్లా ఎంట్రన్స్ ఉండాలి. వాళ్ళకు ఎక్కడో వేరే రూములు ఇంట్లో ఉంటారు, అక్కడ ఏదైతే డ్రాయింగ్ టేబుల్ ఇవన్నీ ఉంటాయి లేకపోతే అవి తీసుకొచ్చి రాంగ్ ప్లేస్లో పెడతారండి. అంటే మనకు ఉన్న ఐటమ్స్ రైట్ ప్లేస్లో పెట్టాలి, అదొకటి. రెండోది మనకి హాల్లో వచ్చేసరికి కదా చాలా మంది మిస్టేక్ ఏంటంటే, సపోజ్ ఈస్ట్ హౌస్ అనుకోండి, ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది, ఇది డోర్ వస్తే మనకి ఇక్కడ తీసుకొచ్చి టీవీ పెట్టేస్తారండి. టీవీ సెట్ పెట్టేస్తాం. దానివల్ల ఏంటంటే అందరు మనం ఎక్కడ కూర్చుంటాం, ఇక్కడ దివాన్ కాటేస్తాము, ఇక్కడ సోఫా వేస్తాము, ఇక్కడ 2 చైర్ వేస్తాము, ఇక్కడ కూర్చొని చూస్తామండి. ఆటోమేటిక్ ఇల్లు బరువు అంతా ఈశాన్యం పడిపోతుందండి. అది రాంగ్ ప్లేస్. ఇది చాలా, ఎందుకంటే మన డోర్ ఎక్కడ ఉంది కాబట్టి ఇటే పెడతాం బై డిఫాల్ట్, కానీ అట్లా ఉండకూడదు. ఇది చాలా మంది 90% హౌసెస్ ఇదే ఉంటుందండి. ఇది చాలా మంది గమనించాల్సిన విషయం అన్నమాట. టీవీ అనేది ఆల్వేస్ ఎక్కడ ఉండాలి, ఈ పోర్షన్ కానీ ఈ పోర్షన్ కానీ పెట్టుకోవాలి. మనం కూర్చొని విధానం ఇట్లా కూర్చోవాలి. యాక్చువల్గా ఈస్ట్ ఫేసింగ్ లో కూర్చోవాలి. ఈస్ట్ ఫేసింగ్ టీవీ అనేది ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉండాలండి. ఈస్ట్ వైపు కానీ అటు నార్త్ వైపు కానీ, ఎందుకంటే ఇది లైట్ బరువు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పూర్వకాలం ఇంత పెద్ద టీవీలో వచ్చి బరువు ఉండేవి కాబట్టి ఈ పక్కన మనం షోకేస్ లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు అన్ని LED ప్లాంక్స్ వస్తున్నాయి, వెరీ లైట్ వెయిట్. ఇక్కడ కానీ టీవీ పెట్టేసుకొని ఈ పోర్షన్ లో సిట్టింగ్ మనం పెట్టుకోవాలండి. ఇదంతా ఖాళీ ఉంచుకోవాలి. ఓకే. సో టీవీ పెట్టాల్సింది వెస్ట్ కానీ ఈస్ట్ కానీ నార్త్ కానీ. అచ్చా, నార్త్ ఈస్ట్ కానీ నార్త్ కానీ పెట్టుకోవాలి టీవీ పొజిషన్. ఓకే. సో ఇది చాలా మంది మిస్టేక్. ఇది రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా నెక్స్ట్ వస్తారు అలా మిస్టేక్ గా పెడితే ఎలాంటి ప్రభావం పడుతుంది? వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా స్థిరత్వం ఉండదండి. లక్ష్యం ఏదో వస్తున్నట్టు ఉంటుంది కానీ మన దగ్గర నిలబడదు. ఓకే. రెండోది సేవింగ్స్, ఉన్న సేవింగ్స్ కూడా ఖర్చు అవుతా ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే. మేము ఇంట్లోకి వచ్చామండి, ఖర్చులు బాగా అయిపోతున్నాయండి, లేకపోతే అనవసరంగా హెల్త్ బాగోపోవటం ఇట్లాంటివి వస్తాయి అనమాట. సడన్ ఎక్స్పెండిచర్ అనమాట. అది ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉండండి, అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ వస్తాయి. ఈ ఇంట్లోకి వచ్చి మాకు బాగా కలిసి వచ్చింది అంటారు. రీజన్ ఏంటంటే అదే అనమాట. అదే. సో అది లివింగ్ రూమ్ కి సంబంధించి. సో బెడ్రూమ్ కి సంబంధించి బెడ్రూమ్ లో అండి మన ఎస్పెషల్లీ ఇది బెడ్రూమ్ తీసుకుంటే అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో మీరు బెడ్ అనేది మోస్ట్లీ పోర్షన్ అంతా ఈ పోర్షన్ ఉండిపోవాలండి. ఇటు ఏదైతే ఈస్ట్ నార్త్ డైరెక్షన్ కానీ ఇటు ఈస్ట్ డైరెక్షన్ ఏదైతే ఈశాన్య కారణం మాక్సిమం లైట్ వెయిట్ ఉంచుకోవాలండి. కొంతమంది చూసండి ఇక్కడ డోర్ దగ్గర కూడా ఆనిచ్చేస్తారండి, డోర్ కూడా సమయం పోతుంది,
బెడ్ అడ్డం వస్తుంది, అది హాఫ్ డోర్ అసలు తెరవకూడదు, ఫుల్ డోర్ తెరవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఇది మెయిన్ ప్రిన్సిపల్. చాలా మంది అండి ఇక్కడ నాకు బీరో పెట్టుకున్నానండి, నాకు ఇక్కడ కబోర్డ్స్కి అడ్డం వస్తుందని చెప్పి బెడ్ ఈ పక్కన వేస్తారండి. అట్లా వేయకూడదండి. చాలా మంది ఇళ్లలో జరుగుతుందండి విషయం. ఇది కరెక్ట్ గా చూసుకోవాలి. సో ఇక్కడ బెడ్రూమ్ విషయంలో రాంగ్ ప్లేస్మెంట్ ఉంటే ఎలా ఎఫెక్ట్? రాంగ్ ప్లేస్మెంట్ అంటే ఫస్ట్ నిద్రలేమండి. నిద్ర లేకపోతే మనం ఏ డెసిషన్ తీసుకెళ్ళాము, మన ఎనర్జీ అంతా అవుట్ఫ్లో అవుతుంది. ఒకరోజు నిద్రపోతే నెక్స్ట్ డే మనం పని చేయలేం. ఆ పని చేసి స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరిగితే కొట్లాళ్ళు పెరుగుతాయి, అనుబంధాలు బాంధవ్యాలు బ్రేక్ అవుతాయి అన్నమాట. ఎస్. సో ఇక్కడ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోవచ్చా మనం? ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ లేకపోతే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంది బెడ్రూమ్ లో కూర్చొని చేస్తారండి. అసలు చేయకూడదండి. బెడ్రూమ్ పర్పస్ వేరు, వర్క్ పర్పస్ వేరు. మీరు ఏదైనా వర్క్ ఫ్రమ్ చేయాలంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చేయొచ్చు, ఖచ్చితంగా మీకు అనుకూలిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి స్థిరత, డబ్బుకు సంబంధించింది, లక్ష్మీదేవి సంబంధించింది, లేదా పడకకు సంబంధించి ఉంటుంది. వేరే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే డెసిషన్ మేకింగ్, వాయువు వచ్చేసరికి అంటే నార్త్ వెస్ట్ కార్నర్ వచ్చేసరికి డెసిషన్ మేక్ అనమాట. మీరు ఏదైనా మంచి నిర్ణయం తీసుకోనుకోండి, ఆ డైరెక్షన్ కూర్చొని చేసుకోండి, మీరు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోండి. మనం ఐటీ వర్క్ చేస్తున్నా కానీ లేకపోతే చిల్డ్రన్స్ కూడా అండి, చిల్డ్రన్స్ కింద మనకు బ్రెయిన్ షార్ప్ ఉండాలి. అందుకని ఆ ప్లేస్ ఇచ్చాం వాళ్ళకి. ఏంటంటే షార్ప్నెస్ అంటే వాళ్ళు ఏకసంత గ్రహం, ఎక్కువ చదువుతారు, బాగా ఇమిడియట్ అటెంప్ట్ అవుతారు, షార్ప్నెస్ ఉంటారు అనమాట. ఈవెన్ ప్రొఫెషనల్స్ కూడా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా అది రైట్ ప్లేస్ అనమాట. మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి కానీ, మంచి ఏదైనా 10 మందితో మాట్లాడాలన్నా కానీ అది రైట్ ప్లేస్ అన్నమాట. రైట్. సో ఎస్, అద్దెంట్లో కూడా వాస్తు వర్తిస్తుంది. అది ఎలా వర్తిస్తుంది, ఒకవేళ మిస్టేక్స్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి కూడా సార్ చెప్పారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.